పడతాడని, అది మనం చూసినట్టు ప్రతి సమస్యలో కూడా దేవుడు సహాయం చేస్తాడని మనము ఎరిగిన వారమై ఉండాలి. దేనికి భయపడవలసిన పని లేదు. సమస్య వస్తే కృంగిపోవలసిన పని లేదు. వ్యాధి వస్తే అయ్యో నా వ్యాధి వస్తుందని నువ్వు బాధపడవలసిన పని లేదు. ప్రతి సమస్య కూడా దేవుడే పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తాడు. అది నమ్ముట నీ వల్ల అయితే సమస్యలు కూడా సాధ్యమై ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని మీద మనం ఆధారపడదాం. దేవుడే ప్రతి సమస్య కూడా పరిష్కారం ఇస్తాడని ఒక నిరీక్షణతో విశ్వాసంతో మనం ఉందాం. ఎందుకంటే మన నిరీక్షణ కలిగి అయితే ఎందుకంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా దేవుడు తెలిసి ప్రియమైన వాళ్ళ ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు పరిశుద్ధ లేఖములో ఈ విషయాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం చేశాడంట? వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాటిని బట్టి ప్రతి ఉదయానికి ఒక కొత్త నిరీక్షణతో మనం ఏం చేస్తున్నాం? నిద్రలేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన వాగ్దానం చేయకపోతే చూడండి, ఆ బస్సులో పడుకున్న 19 మంది కూడా వారు నిద్రలేసారు. వాళ్ళు నిద్ర లేవలేదు ప్రియమైన వాళ్ళు. అంటే వాళ్ళు నిద్రలోనే వాళ్ళు ఏమయ్యారు? మరణించారు. నిజంగా కూడా దేవుని యొక్క కనికరమ లేకపోతే, దేవుని కృప లేకపోతే ఉదయాన్నే మనం లేచి ఒకవేళ ఇక్కడ ఉందా ఉండేవారు కాదు ప్రియమైన వాళ్ళు. అంటే ఏ క్షణంలో మనకి ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. వాళ్ళు ఏమన్నా అంటే బస్సులో వాళ్ళు ఒకవేళ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండొచ్చు, ఎంతో సంతోషంగా ఉండొచ్చు, వాళ్ళు ఎంతో సరదాగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి మనం క్షేమకరంగా ఉంటామని అప్పుడు వరకు అనుకున్నారు. కానీ మనం నిద్ర లేవమని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు ప్రియమైన వాళ్ళ. అంటే మనము కూడా సజీవంగా నిద్ర లేచామంటే కేవలం దేవుని కృప మాత్రమే అని మనం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించవలసిన వారి బట్టిగా మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు మనతో ఉన్నాడని ప్రతి ఒక్కరిని కూడా విశ్వసించాలి. కాబట్టి అందుకనే అంటున్నాడు, దేవుని యొక్క విశ్వాసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞత వందనాలు చెల్లించాలి. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభువా నన్ను నిద్రలో సజీవుడిగా ఉంచినందుకు, నన్ను ఉదయాన్నే లేచినందుకు నీకు వందనాలు ప్రభువా అని మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారి బట్టిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరము కూడా ఆ ఆశ కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుడే నన్ను కాపాడుతున్న ఒక నిరీక్షణను కలిగిన వారిపై ఉండడానికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోదరణ సంఘం ద్వారా సత్యాన్ని బయలుపరిచినందుకు ప్రతి ఒక్కరం కూడా మార్టిన్ లోదర్ గారిని బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించవలసిన వారి బట్టిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సువార్తలో యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి ఏకైక మార్గమై ఉన్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మనకు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాం. ఆయన మాత్రమే మనకు రక్షణ కలిగి చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే